నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏందంటే మేజర్‌గా చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఎక్కువ శాతం పూత, కాపు స్టేజ్‌లో ఇప్పుడు ఎక్కువ శాతం మన మిరప పంటలైతే ఉన్నాయి కాబట్టి చాలామంది రైతులు ఈ వచ్చిన పూతని రాలకున్నట్టుగా కాయగా మార్చుకోవడానికి, అదేవిధంగా మనకు క్రాప్ సెట్ చేయడానికి బెస్ట్ కాంబినేషన్ చెప్పండి అని చెప్పేసి చాలామంది రైతులు మనకి వాట్సాప్ ద్వారా గానీ, కాల్స్ ద్వారా గానీ అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు తక్కువ ఖర్చులోనే బెస్ట్‌గా ఒక క్రాప్ సెట్ అయ్యే విధంగా మంచి కాంబినేషన్స్ చెప్పడం అయితే జరుగుతూ ఉంటది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక శాతం లైక్ చేయండి. ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. మేజర్‌గా ఇప్పుడు మనకు మిరప పంటలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధమైన సిచ్యువేషన్‌లో అయితే ఉన్నాయన్నమాట. మనది కూడా మంచి ఫ్లవరింగ్ కాపు స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు మేజర్‌గా పూత సమయంలో త్రిప్స్ సమస్య అనేది ఎక్కువ వస్తూ ఉంటది. నల్లి సమస్య, అదేవిధంగా మనకు పూత అనేది రాలుతా ఉంటది. వచ్చిన పూత కాయగా సెట్ అవ్వడానికి చాలా వరకు మనకు ఎక్కువ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మనము తెలిసి తెలియని పొరపాట్లు కూడా ఏవి చేయకూడదు. ఎందుకంటే మొక్కకు అధికంగా ఒత్తిడి చేయడం వల్ల కూడా చాలా వరకు మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అయ్యే సమస్య కూడా జరుగుతూ ఉంటది కాబట్టి పూత రాలే సమస్య జరుగుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనము ఆచితూచి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకుంటే గనక మనకు వచ్చిన పూత మొత్తం రాలకున్నట్టుగా కాయగా సెట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ముందుగా చూసుకుంటే గనక చాలామంది రైతులు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఎక్కువ శాతం రైతులు ఏమడుగుతున్నారంటే, "అన్న మనకి ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. మార్కెట్ ఏ విధంగా ఈ పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి?" అని చెప్పేసి చాలామంది రైతులు మనకి మార్కెట్ గురించి అయితే అడుగుతా ఉన్నారు. అయితే యాక్చువల్‌గా మార్కెట్ మనకు ధరలైతే చాలా వరకు స్లోగా అయితే నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా నీకు ముందు నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను చాలామంది రైతులు. కానీ మనకి మార్కెట్ పరిస్థితి అనేది అటు ఇటుగా ఉంది. మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి. తక్కువ పెట్టుబడితోనే ముందుకెళ్ళాలని చెప్పేసి చాలామంది రైతులు నేను ముందు నుంచే చెప్తా ఉన్నాను. మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైనా సరే ఎక్కువ పెట్టుబడుల జోలికైతే వెళ్ళను. ఎప్పుడైనా సరే రేటు ఉన్నప్పుడైనా సరే, లేనప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ తక్కువ ఖర్చుతోనే బెస్ట్ కాంబినేషన్స్ అయితే చెప్తా ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా అది మనకు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే రైతులకైతే తెలుసనమాట. అయితే రైతులకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈ మార్కెట్ పైన దృష్టి అయితే సాధించకండి. ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా దిగుబడి పైన ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపించండి. అంటే దిగుబడి పెంచుకునే విధానాన్ని మనం ముందుకెళ్ళాలి. తక్కువ పెట్టుబడితోనే దిగుబడి మనము మంచిగా తీసుకోవడానికి ఆలోచన అయితే చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనము మార్కెట్ దృష్టి వైపు చూసుకుంటే కనుక మార్కెట్ ఒకవేళ అటు ఇటుగా ఉన్నా కూడా మనం ఒక 20 క్వింటాలు తీసేవాళ్ళు ఒక 5 క్వింటాలు ఎక్స్ట్రాగా దిగుబడి తీసుకుంటే కనుక ఆటోమేటిక్‌గా అక్కడ తగ్గిన రేటు మనకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఏం చేయాలంటే మనము ఆ మార్కెట్ పైన దృష్టి సాధించుకున్నట్టుగా దిగుబడి పైన మనం ఎక్కువగా మనము శ్రద్ధ చూపినట్లయితే కనుక ఖచ్చితంగా మనకు అక్కడ మార్కెట్ అటు ఇటుగా ఉన్నా కూడా మనకు దిగుబడి ఇక్కడ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు నష్టం వాటిల్లకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనము ఎక్కువ శాతం దిగుబడి పైన మనం ఫోకస్ అనేది చేయాలి. అదేవిధంగా మనము తక్కువ పెట్టుబడి, ఎక్కువ మనము మందులు కూడా ఎక్కువ పెద్ద పెద్ద మందులు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకున్నట్టుగా తక్కువ పెట్టుబడిలోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు చాలా వరకు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి. మీకు తక్కువ పెట్టుబడిలోనే మంచిగా దిగుబడొచ్చేందుకు ఖచ్చితంగా అల్టిమేట్‌గా ఒక 10 స్ప్రేయింగ్స్ అయితే ఖచ్చితంగా నేను చెప్తాను. అంటే మనకు త్రిప్స్ పైన ఇప్పుడు మేజర్‌గా వచ్చే సమస్యలు మనకేంటి బ్లాక్ త్రిప్స్ సమస్య ఎక్కువ వస్తుంటది. ఎర్రనల్లి సమస్య ఎక్కువ వస్తుంటాయి. కొనలే మాడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధమైన సిట్యుయేషన్‌కి ఖచ్చితంగా మీకు తక్కువ ఖర్చులోనే మ్యాక్స్ టు మ్యాక్స్ రూ. 1000-1200 మనం చెప్పే ప్రతి ఒక్క కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది. 1000-1200 ఖచ్చితంగా మీకు మంచి కాంబినేషన్స్ అయితే చెప్తాను కాబట్టి ఈ విధమైన ప్రాసెస్ చేసుకుంటే ఒక 10 స్ప్రేయింగ్‌లు మనకు నల్లిపైన, త్రిప్స్ పైన, దోమ పైన ఎఫెక్టివ్‌గా పనిచేసే ఒక 10 స్ప్రేయింగ్‌లు ఖచ్చితంగా చెప్తాను నేను. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవన్నీ కూడా మనకు ఈ 10 స్ప్రేయింగ్‌లు కలుపుకుంటూ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 నెలల వరకు స్ప్రేయింగ్స్ అయితే జరుగుతాయి. ఎందుకంటే 6 రోజులకు ఒక స్ప్రే చేసుకున్నా కూడా ఖచ్చితంగా 60 రోజులు ఉంటది కాబట్టి 2 నెలలకు గానీ 10 స్ప్రేయింగ్స్‌కి ఖర్చు మీకు మాక్సిమం చూసుకుంటే గనక రూ. 12,000 ఖర్చు అయితే అయితది. మ్యాక్స్ టు మ్యాక్స్ రూ. 12,000లో ఖచ్చితంగా అయ్యగొట్టే విధంగా ప్రయత్నం అయితే చేద్దాము. మంచి స్ప్రేయింగ్స్ ఉంటాయి. తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే స్ప్రేయింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం పెద్ద మందులు స్ప్రేయింగ్ అయితే చేసుకోకూడదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మన ఛానల్‌లో ఖచ్చితంగా తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతది. ఎప్పుడో మనకి ఒకవేళ మన పరిస్థితి ఏదైనా చేదాటిపోయి ఏదైనా హెవీ సిట్యుయేషన్ వచ్చిందని తప్పని పరిస్థితుల్లో తప్ప అది స్ప్రేయింగ్ చేసుకోవాల్సిందే. ఆ సిట్యుయేషన్‌లో ఆ కాస్ట్ పెట్టాల్సిందే అనుకున్నప్పుడు తప్ప మిగతా సమయంలో మాత్రం ఖచ్చితంగా అల్టిమేట్ రిజల్ట్స్ వచ్చే తక్కువ కాంబినేషన్‌లో తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు మార్కెట్ పైన అటు ఇటుగా ఉన్నా కూడా దాన్ని వదిలేయండి. ఖచ్చితంగా ఇక్కడ మనం దిగుబడి పెంచుకునే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేద్దాం. అది కూడా మనకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ఈ విధమైన సిట్యుయేషన్‌లో మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. తర్వాత మీకు ఒక 2 వీడియోలు తక్కువ ఖర్చులోనే బెస్ట్‌గా రిజల్ట్ వచ్చే కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను. ఒక 2 వీడియోలు అయితే తీస్తాను. ఒక 5 కాంబినేషన్‌లో 10 రకాల కాంబినేషన్స్ మీకు ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఆ విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. మనకు మాక్సిమం
10,000-15,000 ఖర్చు అంటే పెద్ద ఖర్చు కూడా కాదు మాకు. కాబట్టి ఈ విధమైన స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికైతే అవకాశం అయితే ఉంటది. ఇది నేను ప్రతి ఒక్క రైతు మిత్రుడికి చెప్పదలుచుకుంది అయితే గనక. కాబట్టి ఎప్పటికి కూడా పెద్ద మందులు స్ప్రే చేసుకోకూడదు. అది మనకు ఆ విధమైన సిట్యుయేషన్ ఉంది. ఒకవేళ అప్పుడు స్ప్రే చేసుకోవాలి తప్పదనుకున్నప్పుడు మాత్రమే కొంచెం కాస్ట్ పెట్టుకుందాము. మిగతా సమయంలో ఆటోమేటిక్‌గా తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా టాపిక్‌లోకి వెళ్తే గనక మనకు ఈ విధమైన ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఇప్పుడు మనకు పంట పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ వచ్చిన కాపుగా సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే గనక మీకు ఖచ్చితంగా 4 రకాల కాంబినేషన్స్ బెస్ట్ కాంబినేషన్స్ అయితే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లో మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ఇదివరకు చెప్పాను మీకు అలెక్సా 5G అనేది స్ప్రే చేసుకోండి. మంచి ఫ్లవరింగ్ మనకు గ్రోత్ బాగా రావడానికి ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని చెప్పి అలెక్సా 5G స్ప్రే చేయడం చాలా మంది రైతులకు చెప్పడమే జరిగింది. మనం కూడా ఫీల్డ్‌లో భాగంగా గుత్తి అయినా సరే ఉరవకొండ ఆ సరౌండింగ్ ఏరియాస్ కూడా మనం ఫీల్డ్‌కి పోయి రావడం అయితే జరిగిందన్నమాట. అటు సైడ్ రైతులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అలెక్సా 5Gలో సఫారీలు అనేవి ఎక్సలెంట్‌గా స్ప్రేయింగ్ చేసి మంచిగా దిగుబడులు అయితే తీస్తూ ఉన్నారు. మన గుత్తి సరౌండింగ్ సైడ్ అయితే కనుక చూసుకుంటే కనుక మనకు చాలామంది రైతులు ఆ గ్రామం మొత్తం ఒక రైతు మొదలు పెట్టాడు, రవీంద్ర అనే రైతు, అదేవిధంగా సీను అని చెప్పేసి రైతులు అయితే ఉన్నారు. వాళ్ళు ఈ అలెక్సా 5Gని ఫస్ట్ స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది. ఆటోమేటిక్‌గా తర్వాత ఆ ఊరు గ్రామం మొత్తం ఆ యొక్క రిజల్ట్ చూసి ఆ ఊరు మొత్తము అవే మందులు స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏంటంటే మనం చెప్పేది కూడా ఏదైనా సరే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. రైతుకి ఎలాంటి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండదు. అది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఫాలో అయ్యే రైతులకైతే తెలుసు అనమాట. వాళ్ళు స్ప్రే చేశారు, ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మీకు ఖచ్చితంగా పెడతాను చూడండి. నేను ఫీల్డ్లో వెళ్ళిన భాగంగా ఉన్న రైతుల వీడియోలు ఖచ్చితంగా ఆ వీడియోస్ కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి. రైతులవి చూడండి, మీకు కంప్లీట్గా విషయం అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా అలెక్సా 5G స్ప్రే చేసుకోండి. అలెక్సా 5G స్ప్రే చేసుకున్న తర్వాత గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. మనకు పై ముడత కింద ముడత కంట్రోల్ అవుతుంది. ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా వస్తుంది. గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. అది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ మెత్తదనానికి ఈ మనకు బ్లాక్ త్రిప్స్ సమస్య కూడా ఇప్పుడు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి ఆ త్రిప్స్ అనే అటాకింగ్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది స్ప్రే చేసిన తర్వాత అలెక్సా 5 స్ప్రే చేసిన తర్వాత వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ మనకు గ్రాసియా హనాబీ కానీ లేకపోతే లానోవా కానీ లేకపోతే అలెక్టా సీజ్మెట్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఇలాంటి సమయంలో తప్పదు అన్న మళ్ళీ హెవీ కాస్ట్ చెప్తావునా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ సిచ్యువేషన్లో ఒక స్ప్రేయింగ్ ఖచ్చితంగా గట్టి స్ప్రేయింగ్ అయితే పడాలి. ఆ తర్వాత మనకు అన్ని కూడా తక్కువ కాస్ట్లో స్ప్రేయింగ్స్ అయితే ఉంటాయి. కాబట్టి అలెక్సా 5G స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి గ్రాసియా హనాబీ కానీ లేకపోతే మనకు ఈ ధనుక కంపెనీలోనే లానోవా అని చెప్పేసి కూడా వచ్చింది. లానోవా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి లానోవా కానీ లేకపోతే మనకు ఈ అలెక్టా సీజ్మెట్ అయినా సరే ఖచ్చితంగా ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అలెక్సా 5G తోటి మనకు ఫ్లవరింగ్ గ్రోతింగ్ ఎక్సలెంట్గా వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్ త్రిప్స్ మైట్స్ లాంటి ఎఫెక్ట్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక స్ప్రేయింగ్ అయితే ఆ విధంగా చేసుకోండి. ఆ విధమైన స్ప్రేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి గ్రాసియా హనాబీ కానీ లేకపోతే లానోవా కానీ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే మళ్ళీ మీరు సఫారీ అనే మందుని ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. సఫారీ మనం స్ప్రే చేసుకోవడానికి ప్రధాన కారణం వచ్చేసి ఏంటంటే సఫారీ అనే మందు గత సంవత్సరం వాడిన రైతులకైతే తెలుసు అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. అదే నిదర్శనం మనకు ఈ ఉరవకొండ సైడు మన కనేకల్ మండలం నాగేపల్లి రాయదుర్గం నియోజకవర్గంలో నాగేపల్లి గ్రామ రైతులు కూడా మనకు అక్కడ తిప్పస్వామి అని చెప్పేసి ఒక ఫాలోవర్ అయితే ఉన్నాడు. అసలు ఆ గ్రామం మొత్తం సఫారీ అనే మందుకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి. అసలు వాళ్ళు సఫారీ అనే మందు చూస్తే కనుక అన్న ఇలాంటి మందు మేము ఎన్ని వేల మందులు ఖర్చు పెట్టి కొట్టినా కూడా ఇలాంటి రిజల్ట్ అయితే రాలేదన్న. సఫారీ అనేది మనకు క్రాప్ సెట్ చేసుకోవడానికి తక్కువ ఖర్చులోనే ఒక బెస్ట్ ఆయుధం అని చెప్పేసి రైతులకి మనకు ఒక పెద్ద ఆయుధం అని చెప్పేసి రైతులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వార దగ్గర ఎక్కితే మనకు తర్వాత మన డోసులో కూడా మనం సఫారీ అనే మందునే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము. తర్వాత డోసు నేను చెప్తానని స్ప్రేయింగ్ చేసే డోసు కూడా ఇది మన సఫారీ అనేది వార దగ్గర ఎక్కితే సఫారీ అనే మందు చూసుకుంటే కనుక ఇది మనకు పై ముడత కింది ముడత నివారణకి అదేవిధంగా గ్రోత్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు దీంట్లో 2 డబ్బాలు అయితే ఉంటాయి, గ్రోవేలు సఫారీ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు కొత్త రైతులకి పరిచయం చేయాలి తప్ప గత సంవత్సరం వాడిన రైతులు దీనికి చాలామంది రైతులు ఉన్నారు. అదే వాడిన రైతులు ఉంటే కనుక ఖచ్చితంగా జెన్యున్గా మీరు కింద కామెంట్లు కూడా రాయండి. ఈ మందు వాడిన రైతుల రిజల్ట్ ఎలా ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా కామెంట్ రాసే ప్రయత్నం చేయండి. ఇంకా తోటి రైతులకి ఈ విషయం అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ సఫారీ అనే మందు అయితే కనుక ఒకసారి మీరు ఖచ్చితంగా అలెక్సా 5 స్ప్రే చేసిన తర్వాత గ్రాసియా హనాబీ కానీ లేకపోతే లానోవా సీజ్మెట్ కానీ లేకపోతే అలెక్టా సీజ్మెట్ కానీ స్ప్రే చేసిన తర్వాత వారానికి ఈ సఫారీ అనే మందుని ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు పై ముడత కింద ముడత క్లియర్ అయ్యి ఎక్సలెంట్ ఫ్లవరింగ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దానికి నిదర్శనమే మనం వెళ్ళిన ఫీల్డ్ నాగేపల్లి గ్రామం కనేకాల్ మండలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉరవకొండ సైడ్ అనమాట. ఆ యొక్క వీడియోలు కూడా వస్తాయి, మీరు ఖచ్చితంగా చూడండి. కావాలనుకుంటే ఆ రైతులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత. గత సంవత్సరం ఓన్లీ సఫారీ అదేవిధంగా మనకు వారధి అదేవిధంగా బాక్సర్ ఇలాంటి మందులు స్ప్రే చేసుకుని ఎకరానికి
డబ్బీ రకం, నాటు డబ్బీ రకం, ఊరు మొత్తం నాటు డబ్బీ రకమే మనకు నాటు డబ్బీ రకమే ఎక్కువ శాతం సాగు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎకరానికి 15 క్వింటాల దిగుబడి తీసామన్నా మంచిగా దిగుబడి వచ్చింది. ఎకరానికి మా ఎకరంలోనే 6 లక్షల మనకు మిగలడం అయితే జరిగిందని చెప్పేసి ఆ రైతులు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. దాని యొక్క వీడియోలు కూడా వస్తాయి, కావాలంటే చూడండి మీరు. కాబట్టి ఇది మనం ఈ సఫారీ అనేది ఖచ్చితంగా ఫ్లవరింగ్, అదేవిధంగా మనకు పై ముడత కింది ముడత నివారణకి, క్రాప్ సెట్ అవ్వడానికి ఒక ఎక్సలెంట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి 1200 దీని కాస్ట్, దీని రిజల్ట్ అనేది అల్టిమేట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మందులు స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ సఫారీ అనే మందును స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా కోటెవ కంపెనీలోనే మనకు ఎంగేజ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే మనకు డెలిగేట్ అనేది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంగేజ్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది కాబట్టి ఎంగేజ్ స్ప్రే చేసుకోవచ్చు, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మెథాఫెన్సాక్సైడ్ అని చెప్పేసి ఒక టెక్నికల్ ఉంటుంది. దాంతోపాటు డెలిగేట్ సంబంధించిన స్పైనోటైరమ్ అనే టెక్నికల్ 5% ఉంటుంది. మనకు డెలిగేట్లో చూసుకుంటే కనుక 11% ఉంటుంది. కాబట్టి ఇది కూడా అల్టిమేట్ రిజల్ట్ అయితే ఉంది. కాబట్టి మనకు రిజల్ట్ బాగుంది, తక్కువ ఖర్చులోనే ₹1200 కాస్ట్లోనే అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కోటెవ కంపెనీలోనే ఎంగేజ్ అనే మందుని తీసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సఫారీ స్ప్రే చేసిన తర్వాత వారానికి ఎంగేజ్ అనే మందుని ఎకరానికి 160 ml స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంగేజ్ ఒక 160 ml. దాంతో పాటు ఏం చేస్తారంటే మనకు అదే కోటెవ కంపెనీలోనే మిరాకిల్ అని చెప్పేసి ఉంటుంది. మనకు దాంట్లో ట్రైకాటనాల్ 0.05% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. మనకు ఒక ఆల్కహాలిక్ బేస్డ్కి సంబంధించిన ఒక హార్మోన్ అయితే చెప్పొచ్చు. మొక్కల్లో శాఖీయోత్పత్తిని పెంచడానికి, పూత రాలుట సమస్యను తగ్గించడానికి, మొక్కల్లో మనకు ఎంజైమ్స్ని, ప్రోటీన్స్ని పెంపొందించడానికి, అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది, పూత అనేది ఎక్సలెంట్గా రావడానికి, వచ్చిన పూత రాలకుండా ఉండడానికి అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక 250 ml ఎకరానికి మనం చూసుకుంటే కనుక 250 ml వాడాల్సి అయితే ఉంటుంది. మిరాకిల్ అనేది మనకు కోటెవ కంపెనీలో వచ్చింది ఇప్పుడు మనకు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక 250 ml తీసుకొని, ఎంగేజ్ ఒక 250 ml తీసుకొని కలుపుకొని స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఒకవేళ మిరాకిల్ దొరకలేదని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డబుల్ తీసుకోండి. గోద్రేజ్ కంపెనీలో డబుల్ అని చెప్పేసి ఉంటుంది. హోమోబ్రాఫ్సా నిల్లైడ్ అనే టెక్నికల్ దాంట్లో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక హార్మోన్ బేస్డ్ టెక్నికల్ కాబట్టి మొక్కల్లో హార్మోన్స్ లోపం వల్ల కూడా మనకు చాలా వరకు పూత రాలే సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. మొక్కల్లో ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు అధికంగా పూత రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్ స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో ఉండే హార్మోన్ లోపాన్ని తగ్గించి, అదేవిధంగా మొక్కల శాఖోత్పత్తిని పెంచి అధికంగా కొమ్మలు రావడానికి, అదేవిధంగా మనకు ఈ ఫ్లవరింగ్ బాగా రావడానికి, పూత బాగా రావడానికి, వచ్చే పూత రాలకుండా ఉండడానికి, అదేవిధంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎంగేజ్ స్ప్రే చేయడం వల్ల వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంగేజ్ డబుల్ కాంబినేషన్ కానీ లేకపోతే ఎంగేజ్ మిరాకిల్ అని కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి, ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 స్ప్రేయింగ్స్ తోటి ఖచ్చితంగా మీకు ఒక అల్టిమేట్గా ఒక మంచి కాప్ సెట్ అయితే 100% అవుతుందండి. కాబట్టి ఈ కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అలెక్సా 5G స్ప్రే చేయాలి. ఆ తర్వాత చూసుకుంటే కనుక మనకు అలెక్సా 5G అనేది మనకు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ తోటలు, ముదురు తోటలైనా స్ప్రే చేసుకోవచ్చు, లేత తోటలైనా స్ప్రే చేసుకోవచ్చు, ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 40 రోజులు దాటిన తర్వాత మిరప తోటలు ఎప్పుడైనా స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి అలెక్సా 5G స్ప్రే చేయండి. ఆ తర్వాత అలెక్టా సీజ్మెట్ కానీ లేకపోతే లానోవా సీజ్మెట్ అయినా సరే, లేకపోతే గ్రాసియా హనాబీస్ అయినా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఈ సఫారీ అనే మందుని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఎంగేజ్ డబుల్ కానీ లేకపోతే ఎంగేజ్ మిరాకిల్ అయినా సరే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే, అవసరమైతే దాంట్లో బోరాన్ కూడా 250 గ్రాములు కలుపుకోండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎంగేజ్ అనేది ఎకరానికి ₹1200 కాస్ట్ అయితే ఉంటుంది. 1100 నుంచి ₹1200 కాస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు మిరాకిల్ అని చూసుకుంటే కనుక ₹200 నుంచి ₹300 కాస్ట్ అయితే ఉంటుంది. డబుల్ చూసుకుంటే కూడా అదే కాస్ట్ ఉంటుంది. మనకు ₹200 నుంచి ₹300 కాస్ట్లోనే ఉంటుంది. కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఈ అలెక్సా 5G అనేది ఒక 1600, తర్వాత మనకు గ్రాసియా హనాబీ కానీ, లానోవా సీజ్మెట్ కానీ, అలెక్టా సీజ్మెట్ అయినా సరే ఎకరానికి ఒక 2500 కాస్ట్ అయితే అవుతుంది. అదేవిధంగా మనకు సఫారీ చూసుకుంటే కనుక ఓన్లీ ₹1200 కాస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు ఎంగేజ్ ఈ డబుల్ చూసుకుంటే కనుక ₹1500 కాస్ట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 4 స్ప్రేలు చూసుకుంటే కనుక ₹6500 ఎగ్జాక్ట్గా 6,500 నుంచి 6,800 దాకా, 6,500 నుంచి ₹7,000 మధ్యలో ఈ 4 స్ప్రేయింగ్స్ అయితే ఉంటాయి. కాబట్టి రిజల్ట్స్ కూడా అల్టిమేట్గా ఉంటాయి. ఒక మంచి కాప్ సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 4 స్ప్రేలు ఒక ₹7,000 ఖర్చు పెట్టుకున్నామని చెప్పేసి అనుకుంటే కనుక మంచి కాప్ సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ స్ప్రేయింగ్ సెట్ చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ స్ప్రేయింగ్స్లో ఒకవేళ మధ్యలో మనకి ఏదైనా తెగుల మందులు కనుక స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే కానీ ఈ స్ప్రే చేసిన తర్వాత ఒక 3 రోజులు వ్యవధి తర్వాత స్ప్రేయింగ్ సెట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి చలి వాతావరణం నెలకొలింది కాబట్టి ఇలాంటి సమయంలో మనకి ఎక్కువ శాతం ఈ పూతరాల సమస్య మనకు తెగుల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కొమ్మకుళ్ళు కూడా ఎక్కువ శాతం వస్తాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికైనా సరే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తెగుల మందులు
3 రోజుల వ్యవధిలో అంటే మనకు ఈ పురుగు మందులు స్ప్రే చేసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఖచ్చితంగా తెగులు మందు స్ప్రే చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి దానికి సంబంధం అయితే ఉండదు కాబట్టి మధ్యలో ఒకసారి ఖచ్చితంగా మీరు తెగుల మందులు కూడా ఖచ్చితంగా వాడుకోండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వాటిలో మనం చూసుకుంటే కనుక నాటివ్ గానీ, క్యాబ్రాటాప్ గానీ, అమిస్టార్ టాప్ గానీ, మ్యారివెస్ డియో గానీ, లేకపోతే మ్యారివన్ గానీ ఇలాంటి ఫంగిసైడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని కాంబినేషన్‌లో కలుపుకొని ప్లాంటోమిసిన్ కలుపుకొని న్యూట్రియంట్స్ కలుపుకొని స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. కాబట్టి అంటే మనం చెప్పిన ఈ స్ప్రేయింగ్స్ మధ్యలో మీకు ఈ తెగుల సమస్యలు ఉంటే ఒకసారి తెగుల మందు అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. ఇది మనం క్రాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే గనుక ఈ విధమైన స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి. తర్వాత మనం చెప్పే డోసులు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇదే నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్‌గా స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. అది స్ప్రే చేసేటప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటది. ఇంతే వీడియో అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ వెరీ మచ్.